అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని కోహెడ గ్రామ రెవెన్యూ 167/1 సర్వే నెంబర్లో ఉన్న భూమిని గత 4 సంవత్సరాలుగా దున్నుకుంటూ జీవనం సాగిస్తున్న రైతుల వద్ద నుండి రెవెన్యూ అధికారులు భూములు లాక్కొని సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు ఇవ్వడాన్ని నిరసిస్తూ రైతులు ఎద్దుల బండ్లతో నిరసన ర్యాలీ నిర్వహించి కోహెడ గ్రామంలో ఉన్న అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. గత కొన్ని సంవత్సరాలుగా భూమిని దున్నుకుంటూ వ్యవసాయం చేస్తూ జీవిస్తుండగా మాకు ఇచ్చిన ఎక్సెల్ పట్టా చెల్లదని రాత్రికి రాత్రి అధికారులు వచ్చి పంటను తొలగించి చదును చేశారు. ఎలాంటి నోటీసులు గాని నష్టపరిహారం కూడా ఇవ్వకుండా తమకు అన్యాయం చేస్తున్నారని రైతులు వాపోయారు. 160 పై చిలుకు ఉన్న రైతులకు నష్టపరిహారం చెల్లించి తర్వాతే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటామని రైతులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కోయడ రెవెన్యూ పరిధిలోని కోయడగుట్ట భూబాధితుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 10 రోజులుగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కోసం ఎస్సీల భూములు బీసీల భూములు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈరోజు 10వ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టాం. ప్రతి ఎకరాకు 500 గజాల స్థలాన్ని ఇవ్వాలని డిమాండ్తో 10 రోజుల నుంచి భూబాధితులందరూ కూడా ధర్నా చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తూ మరి బీసీల పట్ల ఎస్సీల పట్ల చిన్నచూపు చూస్తుంది. కాబట్టి ప్రతి ఎకరాకు 500 గజాల స్థలాన్ని ప్రతి రైతుకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కోయడ గ్రామం అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నాకు వందలాది మందిగా ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. కోయడ 167/1లో భూబాధితుని అప్పట్లో తాత ముత్తాతలు గారు మా భూములు సాగు చేసుకుంటూ జీవనోపాధం చేశారు. ఇప్పుడు అదే భూమిలో మేము అందరికీ సాగు చేసుకుంటున్నాము. మాకు ఏ విషయంలో నోటీస్ చేయకుండా అందరికీ అలర్ట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మా భూములు మాకు రిజిస్ట్రేషన్ కావాలి, పట్టాలు కావాలి. అందరికీ ఎక్సెల్ పట్టాలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మాకు ఏ విధమైన నోటీస్ లేకుండా మా భూములు లాక్కుంటున్నారు. ఇది ఏ విధంగా లాక్కుంటారు? సాగు చేసుకుంటాం. ఇప్పటికీ మా పేరు రాయాలి రెవెన్యూ అధికారి. మా పేరు రాయకుండా చేయకుండా మీకు లేదని చెప్పి ఎలా నోటీస్ ఇస్తారు? నోటీస్ మాకు ఇస్తలేడు, తర్వాత పెత్తందారులకు నోటీస్ ఇస్తున్నాడు. ఏ విధంగా సాగు చేస్తారు? ఏ విధంగా వాళ్ళకి ఎలా ఇస్తారు? మాకు పట్టాలు కావాలి భూములు. ఇదే మేము తెలియజేసుకునేది. కోయడ బిఎస్పీ సెక్టర్ అధ్యక్షులు లెక్క పనిచేస్తున్నాను. గత 40-50 ఏళ్ల సంది మా ఊర్లో భూములు తీసుకొని బాగా పనికి వస్తుంది మా ఊరు. కానీ 40-50 ఏళ్ల సంది ఏ ఒక్కరికి ఏకసాల పట్టాలు ఇచ్చారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ప్రతిదీ పట్టాలు ఇచ్చుకుంటూ పోతున్నారు. కానీ భూమి మాత్రం ఎవరికి ఇస్తలేరు. ఏకసాల పట్టాలు 167/1 1, 2 సర్వే బై నెంబర్లు వేసేసి 14, 15 బై నెంబర్లు వేసి భూములన్నీ కొల్లగొట్టిరు. ఓన్లీ బై 167/1 మాత్రమే పట్టాలు, ఏకసాల పట్టాలు బీసీలకు ఎస్సీలకు మాత్రమే ఉంది. వాళ్ళకు మాత్రం పట్టాలు కాలేదు. మిగతా వాళ్ళకి ఏ రకంగా పట్టాలు అవుతాయి? 167/1లా ఓన్లీ బీసీల ఎస్సీల భూములు మాత్రం పట్టాలు కాలేదు. చుట్టుముట్టు బై నెంబర్లతో 14 సర్వే నెంబర్ల భూములు అయినాయి పట్టాలు. అంటే ఎక్కడ వివక్షత చూపిస్తారు? బీసీల మీద ఎస్సీల మీద వివక్షత చూపించి భూములన్నీ కొల్లగొట్టే ప్రయత్నం చేస్తారు. మా ఊరు దాదాపుగా రెవెన్యూ ప్రకారంగా అన్ని ఊర్లలో ఏది ఇంద్రామీన్లో ఏదో రకంగా అన్ని ఊర్లలో ఇచ్చారు. కానీ మా ఊర్లో ఇప్పటి వరకు 40-50 ఏళ్ల సంది ఎన్నో కుటుంబాలు ఒకటే ఇళ్లలో జీవనం కొనసాగిస్తున్నాయి. ఎంతో దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నా కానీ ఏ ఒక్కరు మరి ఆ వివక్షత చూపించుకుంటే మాకు భూములు ఎందుకు ఇస్తలేరు? ఈ రాజకీయ నాయకులు బాగాలేరా? మా బతుకు బాగాలేరు? ఏమో అర్థమవుతుంది. మొత్తం మీద ఈ నష్టపరిహారం ఇచ్చే విధంగా మాత్రం ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఆ భూమి వచ్చే నష్టపరిహారం కానీ మా భూమి మాకు ఇచ్చే వరకు ఏదో రకంగా పోరాటం మాత్రం ఏ రకంగా ఆగదు.
దానికి ప్రతి ఒక్కరు నడుం బిగించి ప్రతి ఒక్కరు కలిసి రావాలని మా విన్నపం.